హాయ్ అందరికీ. ఇవాళ తెలంగాణ స్పెషల్ సర్వపిండి, బూడిద గుమ్మడికాయతో సర్వపిండి, గంజిపిండి అంటాం చూడండి, అది బూడిద గుమ్మడికాయని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పైన చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది గుమ్మాన్ని కట్టుకుంటారు చూడండి. పాజిటివ్ ఎనర్జీ కోసం మన ఒంట్లోకి తీసుకున్నా కూడా బాడీ మొత్తం పాజిటివ్ అయిపోతుందండి. పాజిటివ్ థింకింగ్ చేస్తాము. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇది మనం తినడం వల్ల బ్రెయిన్ చల్లగా అయ్యి కూల్ మంచి ఆలోచనలు రావడం కాకుండా హెల్దీ ఆలోచనలు కూడా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి, రాగుల పిండి, ముందుగా నానబెట్టుకున్న పప్పులు, నువ్వులు, ఉల్లిగడ్డలు ఇవన్నీ కలుపుకొని రాగుల పిండి, బియ్యం పిండి, కట్ చేసిన ఆనియన్, వెల్లుల్లి అన్నీ కలిపి, పప్పులు అన్నీ కలిపి కొంచెం కారం వేసి ఈ మిక్సీ చేసుకున్న ఆ రసం అంతా కలుపుకొని వాటర్ వేయకుండా ఆ రసంతోనే మొత్తం చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. కలుపుకొని పాన్కి కాస్త ఆయిల్ రాసి ఆ ముద్దని ఇలా చిన్నగా మెల్లిగా అంతా ఈవెన్గా ఒత్తుకోవాలి. ఒత్తుకొని చపాతీ పిండిలాగా ఒత్తుకొని అట్లా హోల్స్ పెట్టుకోవాలి. అంతా ఈవెన్గా కాలుతుంది. చక్కగా ఈవెన్గా కాలడం కోసం చిన్న హోల్స్ కూడా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పెట్టుకొని ఉడికించుకోవాలి. వెరీ వెరీ టేస్టీ సర్వపిండి రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కొంచెం ఇలా కాల్చాను. కొందరు మెత్తగా తినాలనుకున్న వాళ్ళు కాస్త తక్కువే కాల్చుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అండ్ tasty. Thank you for watching.